3 ఇయర్స్ గ్యాప్ ఉంది. 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. నెక్స్ట్ 2 వీసా రెఫ్యూజల్స్ ఉన్నాయి. 3 వీసా రెఫ్యూజల్స్ ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. మేము ఆస్ట్రేలియాకి అప్లై చేయొచ్చా? అనేది దిస్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ చాలా మందికి. సో, మీరెప్పుడైనా ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా అప్లై చేసేటప్పుడు మీకు ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? మళ్ళీ నెక్స్ట్ మీకు ఎన్ని వీసా రిఫ్యూజల్స్ ఉన్నాయి? నెక్స్ట్ మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ క్రైటీరియా ఒక లిమిట్ వరకి 30. సో, స్టూడెంట్ వీసా అప్లై చేసుకోవడంలో అసలు ఏజ్‌తోని ఎట్లాంటి సంబంధం లేదు. ఏజ్‌కి అసలు ప్రాబ్లమే లేదు. కాకపోతే ఒక అప్ టు ఎక్స్‌టెంట్ వరకు అంతే. మీరు జస్టిఫికేషన్ ఇయ్యగలిగితే మీకు ఈ ఏజ్‌లో మీరెందుకు రావాలనుకుంటున్నారు? సో, ఈ కోర్స్‌కి ఇప్పుడెందుకు అప్లై చేయాలనుకుంటున్నారు? మీ ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఎందుకుంది? వీటికి మీకు కరెక్ట్‌గా జస్టిఫికేషన్ ఇస్తే మీకు స్టూడెంట్ వీసా రావడంలో ఎట్లాంటి డౌటే లేదు. ఈ గ్యాప్స్‌కి నెక్స్ట్ ఎట్లాంటి ప్రూఫ్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాబ్ చేస్తారు. కొంతమంది అన్‌ఎంప్లాయ్ ఉంటారు. అన్‌ఎంప్లాయ్ ఉన్నా సరే మీరేందనంటే జస్ట్ ఇప్పుడు చాలామంది చేస్తారు. మీరు ఒక మైగ్రేషన్ కంపెనీకెళ్ళినారనుకో వాళ్ళు మీకు చాలా వేస్ చెప్తారు. మీరెట్లా జస్టిఫికేషన్ ఇయ్యొచ్చు. ఇట్లాంటి చాలా వేస్ ఉంటాయి. సో, మీరు దాని గురించి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఒకటి మెయిన్‌గా మీరు ఫోకస్ చేయాల్సింది ఇంగ్లీష్ టెస్ట్‌లో డిజైర్డ్ స్కోర్ తెచ్చుకోవడమే మీ పని. అంతేగాని ఏజ్‌తోని, నెక్స్ట్ వీసా రిఫ్యూజల్స్‌తోని, నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ గ్యాప్‌తోని అవి దట్ వోంట్ మేక్ దట్ మచ్ బిగ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ వీసా ఔట్‌కమ్. మీరొక్కసారి ఇక్కడికొచ్చిన తర్వాత యూనివర్సిటీకెళ్తే మీకు 20 ఏండ్ల ఇమ్రాన్ దగ్గర నుంచి 60 ఏండ్ల ఐశ్వర్య దాకా అందరు క్లాస్‌లోనే ఉంటారు. సో, ఎవ్వరు ఎగ్జాక్ట్‌గా నీ ఏజ్ వాళ్ళుండరు. 30 ఇయర్స్ ఉన్నోళ్ళుంటరు, 40 ఇయర్స్ ఉన్నోళ్ళుంటరు, 50 ఇయర్స్ ప్లస్ ఉన్నోళ్ళు గూడా ఉంటారు. సో, అది కూడా ఒక ఎగ్జాంపుల్. సో, బేస్డ్ ఆన్ దట్ ఏజ్ అంత పెద్ద ఇంపాక్ట్ చూపియదు. మీరెప్పుడైనా స్టూడెంట్ వీసాకి అప్లై చేసేటప్పుడు అన్నదానికి ఎగ్జాంపుల్. ఇంకొకటి మీరు మ్యారీడ్ కపుల్ అయితే మీరు స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకున్నారనుకో, మెయిన్ అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్కింగ్ అవర్ లిమిటేషన్స్ ఉంటాయి. కాకపోతే మీ డిపెండెంట్‌కి అన్‌లిమిటెడ్ వర్కింగ్ రైట్స్ ఉంటాయి. సో, వాళ్ళకి వాళ్ళ అన్‌లిమిటెడ్ వర్కింగ్ రైట్స్ ఉంటాయి. సో, వాళ్ళు ఎంతైనా వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ వర్కింగ్ అవర్ లిమిటేషన్స్ అనేవి ఉండవు. సో, దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఇఫ్ యూ అప్లై ఫర్ స్టూడెంట్ వీసా విత్ యువర్ పార్ట్నర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తనకి అప్రాక్సిమేట్‌గా 2 రెఫ్యూజల్స్ ఉన్నాయి యూఎస్ఏ నుంచి. బట్ ఈవెన్ దో ఆమె తర్వాత అప్లై చేసింది. అప్లై చేసిన తర్వాత ఆమెకి స్టూడెంట్ వీసా ఆటో గ్రాంట్ వచ్చింది. సో, దాన్ని బట్టి మనం ఏం అనలైజ్ చేయొచ్చనంటే స్టూడెంట్ వీసాస్‌కి అప్లై చేసి ఇక్కడ మళ్ళీ ఆస్ట్రేలియాకి అప్లై చేస్తే ఆ వీసా ఇంపాక్ట్ అనేది ఇక్కడ చాలా తక్కువ. సో, దట్ ఈస్ ద మెయిన్ ఎగ్జాంపుల్. సో, నేనేందంటే లైవ్‌గా ఎగ్జాంపుల్ చూసిన తర్వాతనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకిస్తున్నా. సో, రైట్ నౌ షీ ఈస్ స్టడీయింగ్ ఇన్ దిస్ సిడ్నీ. She came for February intake. So she is the live example. So based on the real story, I'm telling that అసలు మీకు స్టూడెంట్ వీసా వేరే కంట్రీకి రిఫ్యూజల్ అయిన తర్వాత ఆస్ట్రేలియాకి ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటదనడానికి అదొక ఎగ్జాంపుల్. సో మీరు ఈజీగా అప్లై చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ.